ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రెండిట్లో కనబడుతూ ఉంటుంది. ఇదేంటంటే ఫారెస్ట్‌లో కనిపించే మనకి పౌరాణం జాతికి చెందిన పక్షి అనమాట. దీని రెక్కలు చూసుకుంటే మనకి పచ్చ రంగులో ఎలా అయితే మంచిగా మెరుస్తూ ఉన్నాయో చూడండి. దాని బీక్ ఏమో రెడ్ కలర్‌లో ఉంటుంది. మేల్స్‌కి ఏంటంటే దాని తలపైన సిల్వర్ కలర్‌లో సిల్వర్ గ్రేయిష్ కలర్‌లో ఉంటుంది. ఫీమేల్‌కి అలా ఉండదు. ఇది చాలా కలర్‌ఫుల్ పక్షి అండి. ఇది మనకు అన్ని ఫారెస్ట్‌లో కనబడుతుంది మనకు సౌత్‌లో ఈ పక్షి. సో, చూడండి దీని కింద చిన్న చిన్న గింజలు అలాంటివి ఏరుకొని తింటోంది. వైట్ బ్రౌడ్ బుల్బుల్ అండి. కొంచెం క్లోజ్ షాట్. కొంచెం క్లియర్‌గా మనం దీని ఫీచర్స్ అవి చూడొచ్చు ఇప్పుడు. దాని కళ్ళ పైన ఎలా అయితే ఐబ్రోస్ లాగా వైట్ కలర్‌లో ఉంది అండ్ బాడీలో యెల్లోయిష్ కలర్ ఎలా ఉందో. దీని పేరు రూఫస్ ట్రీపై అండి. ఇది కాకి జాతికి చెందినదనమాట. ఇదేంటంటే ఫారెస్ట్‌లో మనకి మన సిటీస్‌లో కూడా కనబడుతూ ఉంటుంది. దీని తోక పొడుగ్గా ఉంటుంది. మన కాకిలాగా చిన్నగా ఉండకుండా. దీని బాడీ ఏంటంటే మనకి బ్రౌనిష్ ఉండి కొంచెం గ్రే వింగ్స్‌తో పాటు ఉంటుందన్నమాట. టిప్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఉమామహేశ్వరంలో ఏంటంటే ఈ కొండపైన నుంచి నీళ్లు ఎప్పుడు పడుతూ ఉంటాయన్నమాట త్రూ ఔట్ ది ఇయర్. ఈ నీళ్ళ దగ్గర ఈ పక్షులు ఇప్పుడు సమ్మర్ వేడి ఎక్కువైంది కాబట్టి ఇప్పుడే ఎమరాల్డ్ డవ్ ఇక్కడికి వచ్చింది. సో ఈ నీళ్ళల్లో అది వాటర్ తాగడానికి ఇక్కడికి వచ్చి చూడండి వాటర్ తాగుతుంది. ఈ పక్షి చూడండి లైట్ పడ్డప్పుడు దాని వింగ్స్ పైన చాలా అందంగా మెరుస్తూ ఉంటాయి దాని వింగ్స్ చూడండి ఎలా అయితే ఉందో ఒక జ్యువెల్ లాగా మనకు ఒక నగల్లాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. దాని బాడీ మీద చూసుకుంటే మీరు వాటర్ డ్రాప్లెట్స్ కూడా మీకు కనబడుతున్నాయి. సో దీని తలపైన మనకి సిల్వర్ గ్రేయిష్ ఉంది కాబట్టి ఇది ఒక మేల్ ఎమరాల్డ్ డవ్ అనమాట. సో దాంతోటి మనం దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. దాని బీక్ కూడా చూడండి ఎలా అయితే రెడ్డిష్ పింకిష్ కలర్లో ఉందో. సో ఇది ఇక్కడ ఇదే కాదు వేరే పక్షులు కూడా ఇక్కడికి వచ్చి ఈ వాటర్ తాగుతూ మనకి వాటి దాహం తీర్చుకుంటాయి అన్నమాట. సో సమ్మర్లో వాటర్ ఎక్కడైతే ఉంటుందో వాటర్ సోర్స్ అక్కడ యూజువల్లీ పక్షులు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇలా నీళ్ళల్లో కొంచెం స్నానం చేసి నీళ్ళు తాగుతూ ఉంటాయి. నీళ్ళలో స్నానం చేసింది. టికిల్స్ బ్లూ ఫ్లై క్యాచర్ ఇప్పుడే నీళ్ళలో స్నానం చేసి వచ్చింది. ఇక చూడండి వింగ్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. నైస్. ఇది మనం ఇంతకుముందు అనంతగిరిలో కూడా చూసాము. ఇప్పుడు ఇది క్లోజ్గా ఉంది మనకి. చూడండి మొత్తం బ్లూ బ్లాకిష్ కలర్. దాని చెస్ట్ మీద ఆరెంజ్గా ఉండి వైట్ కలర్లో ఉంటుంది. దీని పేరు టికిల్స్ బ్లూ ఫ్లై క్యాచర్. ఇలా ఇది టికిల్స్ బ్లూ అండి. చూడండి చాలా క్లోజ్ షాట్. యాక్చువల్లీ కాల్ చేస్తుంది. దీని పేరు టౌనీ బిల్డ్ బ్యాబ్లర్ అండి. ఇది చూడండి ఇక్కడ కొండ కింద మనుషులు ఇక్కడ అంత చెత్త చెదారం వేసిన దగ్గర ఇది అక్కడి నుంచి ఫుడ్ సోర్స్ లాగా చేసుకుని ఇక్కడి నుంచి అవి చిన్న చిన్నవన్నీ తింటుంది. రెడ్ వెంటెడ్ బుల్బుల్. దీని పేరు మలబార్ జైంట్ స్క్విరిల్ అండి. ఇది మన ఉడత కన్నా చాలా పెద్దగా ఉంటుంది. సుమారుగా ఒక కుందేలు సైజులో ఉంటుందన్నమాట. ఇది మనకి అడవుల్లో మాత్రమే కనబడుతుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రెండిట్లో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని తోక చూసారా ఎంత లావుగా పొడుగ్గా ఉందో.
ఈ తోకతోటి అది చెట్ల మీద నుంచి